సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సమావేశం నేడు వాడివేడిగా జరిగింది. ఎమ్మెల్యే శ్రీ గణేష్, నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకున్నారు. కంటోన్మెంట్ కు ఇది చీకటి రోజని, తన రాజకీయ జీవితంలో రోడ్డు పనులను అడ్డుకున్న మొదటి ఎమ్మెల్యే శ్రీ గణేష్ అని రామకృష్ణ ఆరోపించారు. రామకృష్ణవి తప్పుడు ఆరోపణలని, తన స్వలాభం కోసం పాత కాంట్రాక్టర్కు రోడ్డు పనులు ఇవ్వాలని చూస్తే వ్యతిరేకించినట్లు శ్రీ గణేష్ వెల్లడించారు. మోసపూరిత మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కింద అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రజల కోసం రోడ్లు పాడైపోయినాయి, రోడ్లు వేద్దామని బోర్డు నిర్ణయం తీసుకుంటే రోడ్లు అవసరం లేదన్న ఏకైక ప్రజాప్రతినిధి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని ఈ రోజు చూడడం జరిగింది. మరి చాలా బాధాకరం. అదే విధంగా ఈ రోజు బోర్డుని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే కొత్తగా వస్తారో బోర్డుకి స్పెషల్ ఇన్విటేషన్ కానివ్వండి, మెంబర్లు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మరి ఈ రోజు బోర్డుకి మేము స్పీకర్ గారికి అంటే తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గారికి రాసి మీ ఎమ్మెల్యే గారిని పంపించండి, ఆయనకి బోర్డు విధి విధానాలు ఒక ఓరియంటేషన్ క్లాసెస్ ఇస్తామని మేము రాద్దామని నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే ప్రతిసారి తెలిసి తెలియక అనేక డౌట్లు, పోనీ రాహుల్ గాంధీ లెక్కన ఈయన కూడా నీ సొంత డౌట్లు అయితే సంతోషం, ఎవరో కాగితం రాసిచ్చి ఎవరో వచ్చి రాని భాషలో రాసిచ్చి తెలిసి తెలియని సబ్జెక్ట్ తెలిసిస్తే దాన్ని తీసుకొచ్చి ఏదైతే ప్రజా వేదిక మీద మీకు తెలియకుండా దాన్ని ప్రవేశపెట్టడం చాలా బాధాకరం. బోర్డు మీటింగ్ లో ఒక ఎజెండా పెట్టడం జరిగింది. 7,03,51,00,000 రూపాయలు 2022లో వాళ్ళకి ఆర్డర్ ఇస్తే, కాంట్రాక్ట్ ఇస్తే 23లో వాళ్ళు పూర్తి చేయాల్సిన అవసరం ఉండే. ఇప్పుడు 24 కూడా అయిపోయింది. 20 నెలలు అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు అర్జెంట్ గా ఈ రోడ్లని కాంట్రాక్ట్ ని మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలంటే నేను అట్లా కాంట్రాక్ట్ ఎక్స్టెన్షన్ చేయకుండా ఎందుకు ఎక్స్టెండ్ చేయడానికి దీనికి 2-3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటంటే ఒక వ్యక్తి ఒక పార్టీకి చెందినైనా నామినేటెడ్ మెంబర్ ఉంటే ఆయనకు అనుకూలం ఏరియాలే రోడ్ వేస్తే మిగతా వాళ్ళకి నష్టం అవుతుంది, అందరికి అవసరం ఉన్న వాళ్ళకంతా రోడ్ వేయాలని అడగడం జరిగింది. ఇప్పుడు అడావుడిగా ఒక వ్యక్తి వేస్తే కొందరికి లాభం అవుతుంది, చాలా మందికి అవసరం ఉన్న వాళ్ళకి నష్టం అవుతుంది. అలా కాకుండా వెయిట్ చేసి ఆగాలని చెప్పడం జరిగింది. రెండోది ఏంటంటే ఈ కాంట్రాక్ట్ ని రద్దు చేసి మళ్ళీ కొత్త కాంట్రాక్ట్ కాల్ఫర్ చేయొచ్చు. ఇది అవుతాయి ఇదే కాంట్రాక్టర్ కి కాంట్రాక్ట్ ఇవ్వమని అడగడంలో వాళ్ళ మతలబ్ ఏదో నాకు అర్థం అవుతలేదు. గవర్నమెంట్ కూడా అదే, మీరు ఏనాడు ఏం మంచి చేయలేదు, నేను ఎలగొట్టగానే నువ్వు పోయి ఏం చేసినావు, బీజేపీలో జాయిన్ అయ్యి వీళ్ళని తిట్టడం స్టార్ట్ చేసినావు, నేను దించినందుకు. అక్కడ కూడా అబద్ధమే కదా, ఒక్కొక్క సంవత్సరం వాళ్ళు అగ్రిమెంట్ చేసుకోరు వైస్ ప్రెసిడెంట్ ఉండాలని, అక్కడ మోసం చేసి అబద్ధాల కోరు